ఫలరాజమైన మామిడి తోటలు ప్రస్తుతం కాయ ఎదుగుదల దశలో ఉన్నాయి. ఈ దశలో చేపట్టే యాజమాన్య సస్యరక్షణ చర్యలు కాయ నాణ్యతను నిర్దేశిస్తాయి. కాయలు మంచి సైజులో పెరిగి మధురమైన రుచి సంతరించుకోవాలంటే పోషకాలను అందించాలి. అంతేకాక పండు నాణ్యతను దెబ్బతీసే పండు ఈగ నివారించడం, పక్వత వచ్చిన కాయలను సకాలంలో కోతలు చేసి సహజ సిద్ధ పద్ధతులలో మాగించడం చేస్తే మార్కెట్లో అధిక ధరను పొందే అవకాశం ఉంటుంది. మామిడికాయ నాణ్యతను పెంచే యాజమాన్య సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్. ప్రస్తుతం మామిడిలో అయితే కాయ ఎదుగుదల దశలో ఉంది. ముఖ్యంగా మామిడి రైతులు మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ మామిడి కాయలో సైజు రావడానికి పోషకాలు జాగ్రత్త ఇచ్చుకున్నట్లయితే మంచి ఎదుగుదల కనపడుతుంది. ఇకపోతే కాయ ఎదుగుదల దశలో మనకి 13-0-45 పిచికారీ చేసుకున్నట్లయితే కాయ సైజు పరిమాణం పెరిగి మంచి నాణ్యమైన కాయని మనం పొందవచ్చు. ఈ వేడి వాతావరణానికి ఈ కాయలో పండు ఈగ సమస్య చాలా ఉధృతంగా ఉండబోతుంది. రైతు సోదరులు మనకి ఎకరానికి 4-8 పండు ఈగ బుట్టలను ఏర్పరచుకోవాలి. అలాగే ఈ కాయ ఎదిగిన తర్వాత సరైన పక్వ దశలో మనం కాయ కోసుకోవాలి. సరిగా పక్వ దశనికి రానట్లయితే కాయ మగ్గడంలో కానివ్వండి, కాయ పండడంలో కానివ్వండి తేడా వస్తుంది. అలాగే కాయ నాణ్యత కూడా దెబ్బతింటుంది. ఇక కాయ కోతకు వచ్చిన సమయంలో ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది, కాయను తెంపిన వెంటనే దాని నుంచి ఫీల్డ్ హీట్ అంటారు, అంటే దాంట్లో ఉన్న వేడిని తగ్గించుకోవడానికి. అలాగే కాయ కోసిన వెంటనే ఆ తొడిమ నుంచి కారే బంక ఉంటుందో సొన అంటారు, అది కాయ మీద పడినట్లయితే డాగులు పడవచ్చు. వీటిని తగ్గించుకోవడానికి మనము వెదురు బొంగులతో ఏర్పరచుకున్న ఒక ప్లాట్ఫామ్ లాంటిది చేసుకుని ఈ కాయను ఏదైతే ఉందో తొడిమని కింది వైపుగా ఉండేటట్టు మనం ఈ కాయల్ని ఏర్పాటు చేసుకోవాలి. దానివల్ల 2-3 గంటలలో ఈ కాయ నుంచి గారుతున్న సొన ఏదైతే ఉంటుందో అది కిందికి కారిపోయి కాయ మీద పడకుండా ఎలాంటి మచ్చ లేకుండా చూసుకోగలుగుతాము. అదేవిధంగా ఈ ఫీల్డ్ హీట్ తగ్గిన తర్వాత ఈ కాయల్ని వీలైనంతగా ఈ దీనిపైన ఉన్న క్రిమికీటకాలు అలాగే ఫంగస్ బారి నుంచి కాపాడుకోవడానికి వీలైతే కార్బెండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకున్న ద్రావణంలో ఈ కాయల్ని మనం ముంచుకుని కడుక్కున్నట్లయితే ఎలాంటి శిలీంధ్రాలు ఆశించవు. కాయ ముగ్గే దశలో కూడా ఎలాంటి కుళ్ళు కూడా రాకుండా జరుగుతుంది. ముగ్గబెట్టుకునే క్రమంలో రైతు సోదరులు అలాగే వ్యాపారస్తులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కార్బైడ్ తోటి ముగ్గబెట్టుకోవడం అనేది నిషేధించబడింది. న్యాచురల్గా ముగ్గబెట్టుకోవడానికి గడ్డిలో కానివ్వండి, లేకపోతే ఇలా ప్యాక్ హౌజెస్లో మనకి ఇథిలిన్ ద్వారా ముగ్గించడం జరుగుతుంది. ఇలాంటి సదుపాయాలను ఉపయోగించుకొని మామిడికాయల్ని ముగ్గించుకోవచ్చు. అలా న్యాచురల్గా ముగ్గిన మామిడికాయలు అయితే మంచి రుచి అలాగే ఆరోగ్యానికి కూడా ఎలాంటి హానికరం కలిగించకుండా మంచి నాణ్యమైన మామిడికాయల్ని మనం మార్కెట్లో పొందగలుగుతాము.